నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ దిస్ ఇస్ షాహిదా పాకిస్తాన్ క్రికెట్ టీం టీ20 ప్రపంచ కప్లో పాల్గొనడం దాదాపు ఖరారైంది. మొహసిన్ నఖ్వీ నేతృత్వంలోని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రపంచ కప్లో పాల్గొనే తమ జట్టు కోసం కొలంబోకు విమానం టికెట్లు బుక్ చేసిందని పలు రిపోర్టులు చెబుతున్నాయి. పాక్ తమ ప్రపంచ కప్ మ్యాచ్లు ఇక్కడే ఆడనుంది. అంటే భారత్, శ్రీలంక జాయింట్ గా హోస్ట్ చేస్తున్న ప్రపంచ కప్లో పాల్గొనేందుకు అన్ని సిద్ధం చేసుకుని పాక్ డ్రామాలు ఆడుతుందనే విషయం బయటపడింది. వరల్డ్ కప్లో పాల్గొనే అంశంపై తమ ప్రధాని ఫిబ్రవరి 2న డెడ్ లైన్ విధించారని మొహసిన్ సొంత ప్రజల్నే ఫూల్స్ చేశాడు. పైకి డ్రామాలాడుతూ లోపల ప్రపంచ కప్ బరిలోకి దిగేందుకు అన్ని సిద్ధం చేశాడు. పాక్ టీం ప్రస్తుతం తమ దేశంలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియాతో కలిసి ప్రపంచ కప్ కోసం కొలంబోకు ప్రయాణించనుంది. ఈ విషయాన్ని టెలికాం ఏషియా బ్రేక్ చేసింది. ఇది తెలిసి పాక్ ప్రజలు నఖ్వీపై ఫైర్ అవుతున్నారు. ప్రపంచ కప్లో పాల్గొనే అంశాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారని నిలదీస్తున్నారు. దీనికి ప్రధాని డెడ్ లైన్ విధించారని, ఎందుకు డ్రామాలాడారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ క్రికెట్కు నఖ్వీ వల్లే సగం దరిద్రం పట్టిందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కాగా పాక్ ప్రపంచ కప్లో పాల్గొనేందుకు అన్ని సిద్ధం చేసుకున్న భారత్తో మ్యాచ్ ఆడుతుందా లేదా అనే విషయం మాత్రం ఇంకా తేలలేదు. నఖ్వీ వాలకం చూస్తే భారత్తో మ్యాచ్ బహిష్కరణపై సందేహాలు కలుగుతున్నాయి. భద్రతా కారణాలు సాకుగా చూపుతూ టీమిండియాతో మ్యాచ్కు బాయ్కాట్ చేయాలన్నది పాక్ వ్యూహంగా తెలుస్తోంది. ఇలా చేసి ఐసీసీ శిక్షల నుంచి తప్పించుకోవాలని పీసీబీ ప్లాన్ చేస్తున్నట్లు ఎన్డీటీవీ రిపోర్ట్ తెలిపింది. ఇదే జరిగితే పాక్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య పేచీలో పాక్ ఒంటరై బంగ్లాదేశ్కు వత్తాసు పాడిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఐసీసీ కఠినంగా వ్యవహరించడంతో బంగ్లాదేశ్ ప్రపంచ కప్ నుంచి తప్పుకుంది. తదనంతర పరిణామాల్లో పాక్ కూడా బంగ్లాదేశ్ బాటలోనే ప్రపంచ కప్ నుంచి తప్పుకుంటుందని ప్రచారం జరిగింది. తీరా చూస్తే పాక్ ప్రపంచ కప్లో పాల్గొనేందుకు కొలంబోకు టికెట్లు బుక్ చేసుకుని సొంత ప్రజల్నే ఫూల్స్ చేసింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.